ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో జస్ట్ వెయిట్. కొంచెంసేపు ఆగండి. మీకు మీరు సమయం ఇవ్వండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీకోసం ఈ సమయం ఇవ్వండి. అక్కడ అవసరమా? నేను రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? ఒక్కసారి ఆలోచించండి. చాలా వరకు మనం నాకు రియాక్ట్ అయిపోతాం కాబట్టి మన సిట్యుయేషన్స్ చాలా బ్యాడ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి వేరే వాళ్ళకి. అది లైఫ్‌లో వాళ్ళు మర్చిపోలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒరేయ్! అలాంటప్పుడు ఇలా జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు పడ్డాను. ఇలాంటి మాటలు అన్నాను కాబట్టి ఆ సిట్యుయేషన్ నేను అవాయిడ్ చేస్తే బెటర్ అనేసి ఆ వ్యక్తితో కలవడాన్న మానేస్తాము. ఆ సిట్యుయేషన్‌లో ఎంట్రీ అవ్వడానికి కూడా మనం మానేస్తూ ఉంటాం. బట్ లెట్ అస్ డూ థిస్. ఎంతకాలం మన ఆ సిట్యుయేషన్‌ని మనం దూరంగా ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని ఫేస్ చేయాలి కదా! బట్ దాన్ని ఫేస్ చేయాలంటే ఫస్ట్ రెస్పాండ్ అవ్వడం నేర్చుకున్నప్పుడు గ్యారంటీ మనం సక్సెస్ అవుతాం ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో. కాబట్టి మీ కంపెనీస్‌లో, మీ ఫ్యామిలీలో మీది ఎక్కడ జరిగినా, మీ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్స్‌లో అయినా, ఆర్గనైజేషన్‌లో ఒక కొలీగ్ దగ్గరైనా, మీ కరెస్పాండెంట్ దగ్గరైనా, మీ మేనేజర్ గారి దగ్గర, లేకపోతే మీరు ఒక కస్టమర్ దగ్గరైనా ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ద మెయిన్ థింగ్ ఈస్ గివ్ టైమ్ ఫర్ యువర్‌సెల్ఫ్. దీనివల్ల మీకేం కావట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన లైఫ్‌లో మనం చాలా ఇంపార్టెంట్. మనం బావుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బావుంటారు. కాబట్టి ఆ సమయంలో నేనేం చేస్తే బావుంటుంది? ఓకే. నేను తగ్గితే తప్పులేదు కదా! ఒక్కసారి నేను కాసేపు కామ్ అయిపోతే ఆ సిట్యుయేషన్ నుంచి నేను బయటకొచ్చాక దెన్ ఐ కెన్ గివ్ ద రీజన్ వాట్ హ్యాపెండ్. ఒకసారి ఆలోచించుకొని మీ ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బాండ్ దెబ్బలాడేస్తూ ఉంటారు. ఇద్దరు గట్టి గట్టిగా అరుచుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? మీ ఇద్దరేమో కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఒకసారి మీరు గమనించండి. అది కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భార్యాభర్త దెబ్బలాడినప్పుడు అది ఎఫెక్ట్ వాళ్ళిద్దరికేమో గానీ బేబీ మీద ఎంత వస్తుందో ఆలోచించండి. అంటే ఆ టైంలో ఒక్కసారి ఎప్పుడు మనం రియాక్ట్ అవ్వాలా, అసలు రెస్పాండ్ అవ్వాలో తెలుసుకుంటే ఇలాంటి సిట్యుయేషన్ అన్నా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. హస్బెండ్‌కి కోపం వస్తే భార్య కాసేపు ఆగొచ్చు కదా! కాసేపు కామ్ అయిపోయి ఇట్ ఈస్ నథింగ్ టు ప్రూవ్. మనం ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. సమ్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఒక్కొక్కసారి సిట్యుయేషన్‌లో మన తప్పు ఉండకపోవచ్చు. కానీ ఆ సమయంలో మనం ప్రూవ్ చేసేది ఇంకా పెద్దగా అయిపోతుంది ఇష్యూ. లెట్ హిమ్ స్పీక్ ఆర్ హర్. ఆమె కోపం వచ్చింది మాట్లాడనీయండి. కొంచెం సేపు కూల్ అయ్యాక, కొంచెం సేపు ఆ సిట్యుయేషన్ కూల్ అయిపోయినాక, ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చాక వెన్ యూ ఆర్ హావింగ్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ ఎ కాఫీ ఆర్ ఇద్దరు కలిసి లంచో, డిన్నరో లేకపోతే మీ రూమ్‌లో కూర్చున్నప్పుడు జస్ట్ దెన్ ఎక్స్‌ప్లెయిన్ హర్ ఆర్ హిమ్. దిస్ సిట్యుయేషన్ హ్యాపెండ్. ఇలా జరిగిందండి కాబట్టి నేను ఇలా చేశాను. సో నాదేమైనా తప్పు అనిపిస్తే చెప్పండి. అలా అరిచారు గాని నాకు బాధేసింది. బట్ ఇది అయ్యింది. సో నెక్స్ట్ టైమ్ ఇది రాకుండా నేను చూసుకుంటాను. బట్ నెక్స్ట్ టైమ్ ఇలా వస్తే మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటే, ఆ సిట్యుయేషన్ ఎంత కూల్ అయిపోతుందో ఆలోచించండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. మీ మైండ్ సెట్ అండి. ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. కానీ మనం చీటికి మాటికి ఆ సిట్యుయేషన్‌ని అనవసరంగా రియాక్ట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఐక్యూ అండ్ ఈక్యూ. ఐక్యూ అంటే అందరికి తెలుసు. అరే! జాబ్ దొరకాలి, పని చేయాలి, ఏదైనా ఆఫీస్‌లో మంచి కంపెనీలో జాబ్ రావాలి, లేదా టీచర్‌గా మంచి జాబ్ రావాలి. ఇవన్నీ కంటే నీ స్కూల్‌లో ఎంత, నీకు పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఆ పర్సెంటేజ్ ఎలా వస్తుంది? ఐక్యూ లెవెల్స్ అంటాం. అంటే వాళ్ళు ఎంత ఇంటెలిజెన్స్ కోషియంట్ ఉందా? దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత మెమరీ ఉంటుందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు సిట్యుయేషన్స్‌కి? ఇదంతా మనం ఆలోచిస్తుంటాం. బట్ లెట్ అస్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఐక్యూ అకార్డింగ్ టు సర్వే ఇట్ హాస్ సీన్ ఇది ఏం ప్రూవ్ చేశారంటే ఓన్లీ 20% ఆఫ్ ఐక్యూ అండ్ నియర్లీ 80% ఆఫ్ ఈక్యూ ఏదైతే ఒక వ్యక్తిలో ఉంటుందో హీల్ బి సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకంటే మనకి చదువుతో పాటు ఆ సిట్యుయేషన్‌లో మనం ఎలా ఉండాలో నేర్పించేదే ఈక్యూ. అవసరమా? ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా నేను దెబ్బలాడాలా? ఆ సిట్యుయేషన్‌లో నేను కోప్పడాలా? ఎందుకంటే నేను తప్పు చేస్తే నా టీమ్ సఫర్ అవుతుంది. నేను చేసే నా పర్టిక్యులర్ గ్రోత్ సఫర్ అవుతుంది అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే మన మైండ్‌లో కూర్చుంటుందో గ్యారంటీ ఈ 2 కాంబినేషన్ మన లైఫ్‌లో ఉంటే సక్సెస్ అవుతుంది. లెట్ us take గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక కంపెనీలో ఒక వ్యక్తి హి వాస్ వర్కింగ్ ఫర్ నియర్లీ 10 ఇయర్స్. కానీ అనుకోకుండా ఒక రోజు వాళ్ళ సీఈఓ పిలిచేస్తారు. పిలిచి మీరు ఇవాళ మీ పొజిషన్ ఇలా ఉంది. బట్ ఐ వాంటెడ్ టు మిమ్మల్ని నేను ఫైర్ చేయాలని మిమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నాను అన్న వెంటనే ఆ ఎంప్లాయికి చాలా బాధేస్తుంది. కోపమొస్తుంది, విసుగొస్తుంది. ఏంటి నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేశాను. ఈ కంపెనీని ఇంత బాగా చూసుకున్నాను. ఇవాళ నన్ను ఇలా అంటున్నారని చెప్పేసేసి ఫైర్ అయిపోతాడు. అప్పుడు ఆ బాస్ అంటాడు. ఇన్నేళ్ల నుంచి నువ్వు వర్క్ చేసినప్పుడు ఐ హావ్ సీన్ నేను చూసాను. నేను గమనించిందేంటంటే, నువ్వు ప్రతి ఒక్క పని నువ్వు ఇంటెలెక్చువల్‌గా చేస్తున్నావే గానీ, ఎమోషనల్‌గా ఎవరిని క్యారీ చేసుకోవట్లేదు. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు వాళ్ళకి ప్రాబ్లమ్‌ని నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏదైనా సిట్యుయేషన్ రాంగ్ అయితే నీకు నువ్వే తీసుకొని, నువ్వే స్ట్రెస్ ఫీల్ అయిపోయి, ఆ ప్రాబ్లమ్‌ని నువ్వే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావు. బట్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ విత్ యువర్ కొలీగ్స్. నాట్ ఎట్ ఆల్ టాకింగ్ విత్ యువర్ టీమ్ మెంబర్స్. వాళ్ళకి ఆ వర్క్ షేర్ చేయట్లేదు. వాళ్ళు ఏదైనా అంటే విసుగొస్తుంది, కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. అగైన్ విల్ సిట్ ఒక్కడివే కూర్చొని ఆలోచిస్తున్నావు. ఇవన్నీ నేను గమనించాను. ఇప్పుడు గూడా నేనన్న వెంటనే నీకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి నువ్వు వెళ్ళిపోదామన్నా లేచేసావు. బట్ యూ హావెంట్ రియలైజ్డ్ ఈ 10 ఏళ్ల సర్వీస్ ఏదైతే నీ లైఫ్‌లో ఉందో, ఆ లైఫ్ నేనేం చేస్తున్నాను?
ఇంత మాటకి నువ్వు ఇప్పటికిప్పుడే రియాక్ట్ అయిపోయావు. అదే సార్ నా తప్పేమైంది? నేనేం తప్పు చేశాను? ఒకసారి నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటా అన్న ఒక మాట అనుంటే ఇవాళ మళ్ళీ నీకు ఈ జాబ్ ఉండేదేమో. కానీ నువ్వు అనకపోయావు కాబట్టి యూ ఆర్ ఫైర్డ్ అని చెప్పిన మాట ఆ ఎంప్లాయీని చాలా బాధపెట్టింది. దిస్ ఇస్ ద వే. అంటే మన లైఫ్‌లో నాట్ ఓన్లీ ఐక్యూ అండి. ఈక్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నది మన చుట్టుపక్కల మన కోసం మనం అనుకుంటామే తప్ప బట్ అసలు మన బిహేవియర్ వల్ల పక్క వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నాం అన్నది చాలా బికాస్ వీఆర్ నాట్ అవర్ ఫీలింగ్స్. మనం మన అర్చేద్దామా, తిట్టేద్దామా, అనేద్దామా అన్న ఫీలింగ్ లోనే ఉంటామే కానీ ఆ వ్యక్తి ఏ కండిషన్ లో ఉంటున్నా నా మాట అన్నాడు అని ఒక్కసారి మనం రియలైజ్ అయితే ఆ సిచ్యువేషన్ ఈజీగా మనం బయటికి రాగలుగుతాం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వి ఓన్లీ కెన్ మేనేజ్. ఎవ్వరు కూడా మనం ఏం చెప్పలేరు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ ఎవ్రీ టైమ్ మన ఎమోషన్స్ ఏదైతే వచ్చినా పక్కా వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇవాళ నాకు బాధ ఎందుకు కలిగిందంటే నా భార్య మంచిగా వంట చేయలేదు. నా భార్య ఇలా ఉంది. నా పిల్లలు నా మాట వినట్లేదు. మా అత్తగారు నా మాట వినట్లేదు. మా బాస్ నా మాట వినట్లేదు. నా మేనేజర్ ఇలా అంటున్నారు. అంటున్నారే తప్ప అసలు నాలో ఎలాంటి కరెక్షన్ చేసుకుంటా నా మేనేజర్‌నో, నా వైఫ్‌నో, నా పిల్లలనో నేను చూసుకోగలుగుతానని ఒక ఆలోచన మనం చేసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటే మన కోసం మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇందాక చూపించింది పాజిటివ్, నెగెటివ్ ఎమోషన్స్. లైఫ్‌లో ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. వై? బికాస్ చిన్న సిట్యుయేషన్స్ మన ఇంటి రోడ్డు మీద వెళ్తుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. జరిగిన వెంటనే అక్కడ మనం ఎలాంటి రియాక్షన్ ఉండాలండి? పాజిటివ్ అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం కాదక్కడ. అరే! వాట్ హ్యాపెండ్? ఆ వ్యక్తికి ఏమైంది? ఒక సింపథెటిక్ ఒక నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. బాధ అనిపిస్తుంది. ఏడుపొచ్చేస్తుంది. ఎళ్లి చూసి అరే! ఆ వ్యక్తికి నేను ఏం హెల్ప్ చేస్తే బావుంటుందని అనుకోవాలే గాని, బట్ నౌ ఏ డేస్ మీరు చూడండి మీడియాలో చక్కగా పక్కనే కూర్చొని ఒక సెల్ఫీ తీసి, ఇవాళ ఈ పలానా రోడ్డు మీద ఇలా యాక్సిడెంట్ అయింది. అండ్ ఇక్కడ నేనున్నాను. ఈ సిట్యుయేషన్ ఇలా జరుగుతుందని చెప్పి వెంటనే పోస్ట్ చేస్తున్నారు. అదొక యూట్యూబ్‌లో ఒక రీల్ లాగా వస్తుంది. దాన్ని వందలు, వేలు, లక్షల మంది చూస్తున్నారు. ఆ ఫీలింగ్ చూసాక ఒక్కసారి ఆలోచించండి. మీ మైండ్ ఎలా మారిపోతుందో మైండ్ సెట్. ఆ పర్టిక్యులర్ సింపతి అక్కడ ఉండట్లేదు. అది చూసిన వెంటనే ఏం జరిగిందా? ఏం యాంక్సైటీ ఏం జరిగింది? ఏం జరిగిందో ఆలోచిస్తున్నారు తప్ప, ఆ వ్యక్తికి ఏమైంటుందని ఆలోచన లేదు. ఈ వ్యూస్ ఎన్నొచ్చాయని ఆలోచన ఎక్కువైపోతుంది. అంటే ఒక్కసారి ఆ వ్యక్తి దగ్గర ఆలోచించి జస్ట్ ఎలా ఏం జరిగింది? ఇట్స్ ఓకే. మీకేం కాదు. మీరు అంతమంది ఉన్న మీ ఫ్యామిలీకి కాల్ చేస్తానండి. మీరేం భయపడకండి. మీ ఫ్యామిలీని పిలుస్తానన్న ఒక్క మాట చెప్తే, ఆ వ్యక్తికి ఎంత బాధలో ఉన్న వెంటనే యెస్ నాకింత ఇంతమంది నా కోసం నిలబడ్డారు. ఎవరు తెలియని వాళ్ళు నా దగ్గర నించున్నారు కదా! అన్న ఫీలింగ్‌లో ఆ బాధలో నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంది. బట్ వాట్ వి ఆర్ డూయింగ్ నిజంగా మనం చేస్తున్నామా లేదా? అది మీకే వదిలేస్తున్నాను. బికాస్ ఆ ప్లేస్‌లో నేను కూడా ఉన్నాను. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటాను. యాక్సిడెంట్ అవుతుంది. మనం ఏదో పని మీద వెళ్ళిపోతూ ఉంటాం. అది చూసి బాధ అనిపిస్తుంది. బికాస్ ఆ టైంలో ఉండడానికి కూడా మనకి సమయం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆ సమయంలో కాసేపు ఉండి ఒక చిన్న హెల్ప్ మనం చేయగలిగితే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆలోచించండి. దట్ ఈస్ పాజిటివిటీ. అంతేగాని దెబ్బ తగిలింది కదా! అని నీకేం కాదురా, సూపర్ రా, నువ్వు బాగా అని వాళ్ళు మాట్లాడడం కాదు. బీ పాజిటివ్. ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి ఓదార్పం అంటే గివింగ్ హిమ్ ఎ వండర్‌ఫుల్ మనకి సపోర్ట్ ఇచ్చి, వెంటనే అతనితో చెప్పడమో, ఆమెకు చెప్పడమో, "వి ఆర్ దేర్ విత్ యూ. డోంట్ వర్రీ. మీ ఫ్యామిలీని నేను పిలుస్తా" అన్న చిన్న మాటతో ఎంత హ్యాపీనెస్ ఇవ్వగలుగుతామో ఆలోచించండి. జస్ట్ మన మైండ్ సెట్ అండి. సో, టుడే దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అంటం చాలా ఈజీ. చాలా ఈజీ అనిపిస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? నేను చేయలేనా? నిజంగా నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? కానీ నిజంగా మనం అర్థం చేసుకుంటున్నామా అన్నది మనకే ప్రశ్న. ఎందుకంటే టు బి ఫ్రాంక్ మనకి ఏ ఎమోషన్‌లో ఎలాంటి ఎమోషన్‌లో మనం ఎలా ఉంటున్నామో మనకే తెలీదు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం చదవట్లేదు. అసలు రాసుకోము మన గురించి. నాకేది ఇష్టం, నాకేది బాధ అనిపిస్తుంది, ఏ సమయంలో నాకు కష్టం అనిపిస్తుంది, నాకెలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, నేనేం పని చేయగలుగుతాను, ఏ పని చేయలేను, ఏ పని చేస్తే నాకు బాధ కలుగుతుంది. ఇవన్నీ మనం ఏం పట్టించుకోము. ఎందుకంటే లైఫ్ ఇలా మూవ్ అయిపోతాం. అందరిల మధ్యలో మనం బావుండాలి. ఎవరైనా నన్ను చూస్తే అబ్బా! గ్రేట్ అని అనిపించుకోవడమే తప్ప నిజంగా నేను లోపల నుంచి నేను గ్రేటా? నిజంగా నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయా లోపల నుంచి? ఆలోచించండి. అది చాలా వరకు మనం నటించటం అంటే లుకింగ్ గుడ్‌గా బతుకుతున్నాం కాబట్టి ఉన్నామే తప్ప రియల్లీ వి ఆర్ గుడ్‌గా మనం అయితే ఉండట్లేదు. యెస్ ఆర్ నాట్ అంటే ఉండుండొచ్చు. బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. యాహ్! సమ్‌టైమ్స్ వి యాక్ట్ లైక్ థట్. మనం అందరిలో బాగా కనపడాలని చెప్పేసి ఏదో రకంగా కనపడడానికి ప్రయత్నిస్తాం. బట్ ఇంటర్నల్లీ మనం ఏంటా తెలుసుకోవాలి. అలాగే అండర్‌స్టాండింగ్ పీపుల్స్ ఎమోషన్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఒక బాధ నుంచి వచ్చినప్పుడు టకాని ఒక మాట అనేస్తామండి. కానీ ఆ వ్యక్తి బాధ మనకెంత బాధ అనిపిస్తుందో ఆలోచించండి. ఆ వ్యక్తి మీద మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా అనిపించదు మళ్ళీ. ఎందుకంటే నా బాధ నన్ను అర్థం చేసుకోకుండా ఇలా అనేసాడు కదా! నేనెందుకు అతన్ని అర్థం చేసుకోవాలని ఫీలింగ్ వస్తది.
మరి మీరు కూడా ఒక మా వ్యక్తిని అంటుంటే మీకు కూడా అలాగే మా వాళ్ళు కూడా మీ గురించి అనుకుంటారు కదా! అలా ఒక్కసారి ఆలోచిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఒక మాట అనే ముందు కదా! అది మనం చాలా మంది ఆలోచించం. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్‌లీ ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్ జరుగుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోయారండి. ఆ వ్యక్తి చనిపోతే పాపం వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తికి దగ్గరికి అందరూ కలిసి వెళ్దామని వెళ్లి ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఏం జరిగిందంటే ఆయన వాళ్ళకిద్దరు పిల్లలు ఉండేవారు. ఆ ఇద్దరు పిల్లలు అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం సాత్తు పాపం వాళ్ళిద్దరికి ఒక హెల్త్ డిసీజ్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి కూడా అనుకోని పరిస్థితిలో ఆఫ్టర్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ ఆయన కూడా పోవడం జరుగుతుంది. అయితే ఆ ఫ్యామిలీ అతన్ని చూడ్డానికి ఒక ఫ్యామిలీ కలిసి ఎళ్దామని ప్లాన్ చేసే వెంటనే దాంట్లో ఒక వ్యక్తి లేచి, "ఎందుకెళ్ళాలి మనం? అవసరమా? అసలు ఆ మనిషి కరెక్ట్ మనిషేనా? ఆయన లైఫే సరిగ్గా కాదు. ఇద్దరు పిల్లలు లేని వ్యక్తి. ఆ వ్యక్తిని మనం చూడ్డానికెళ్ళాలా" అని ఒక్క మాట అనేసిన వెంటనే ఆ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఆ అన్న వ్యక్తి పైన గౌరవం ఉంటుందా? అనిపించలేదు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! టకాని వీళ్ళు నోరిప్పి, "నీకేం బావుంది నీ జీవితంలో నువ్వు అంటున్నావు, ఒకళ్ళని అంటున్నావు. నీ జీవితం ఏం బావుంది" అని ఒక్క మాట అంటే, ఆ వ్యక్తి కూడా ఎంత బాధపడతారండి. బట్ ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెంట్‌గా ఆ వ్యక్తినేమి అనలేక, ఇతనేమన్నా అనుకోని బట్ మాత్రం వెళ్ళాలి ఆ ఫ్యామిలీని అటెండ్ అవ్వాలని చెప్పేసి ఆ వ్యక్తి ఎళ్ళిపోతాడు. సో, ఇక్కడ మనం ఆలోచించాలి. ఇద్దరిలో ఎవరు మంచి, ఎవరు చెడ్డ. ఇంకోసారి ఆ వ్యక్తి మీకు ఇంకో మంచి సజెషన్ ఇచ్చినా ఇవ్వబుద్ధి కాదు. మీరు తీసుకోబుద్ధి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఎంత తక్కువగా మాట్లాడారో మనకనిపించింది. సో, నౌ అలాంటి ప్రయాణంలో మనకి ఎంతోమంది ఎగ్జాంపుల్స్ మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. సో, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో, ఒక వ్యక్తిని మీరు అనేలోగా ఒకసారి మిమ్మల్ని మీరు చూడండి. వేర్ ఆర్ యూ? మనం ఎక్కడున్నాము? మనం కరెక్టా? రాంగా? ఆ మాట అనటానికి మనం ఆర్ వి ఎలిజిబుల్ ఆర్ నాట్? ప్లీజ్. బికాజ్ మాట అన్నది చాలా పవర్‌ఫుల్ అండి. దెబ్బతో 2 రోజులు తగ్గిపోతది. బట్ మాట మాత్రం జీవితాంతం మనకి క్యారీ చేస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ముందుకు కనపడిన వెంటనే వ్యక్తి కంటే ముందు ఆ మాటలే గుర్తుకొస్తాయి మీకు. దట్ ఈస్ చాలా చాలా బాధాకరమైనది. అలాగే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని మనం మెజర్ చేసుకోవాలంటే ఎమోషనల్ కోషెంట్ అనే ఒక మెజర్‌మెంట్ ఉంటుంది. బట్ థిస్ టాపిక్‌లో నేను అది పెట్టాను అంటే చాలా టైం తీసుకుంటది. సో, ఆ క్వెషన్ గురించి మళ్ళీ మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. వెన్ యూ ఎంటర్ ఇంటూ దిస్ సబ్జెక్ట్ డీప్‌లీ అది చాలా ఇంపార్టెంట్. బట్ మనకిప్పుడు ఉన్న ఈ ట్రైనింగ్‌కి ఇది చాలు. ఈ 4 పాయింట్లు మీ లైఫ్‌లో మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలండి. సో, జస్ట్ యూ సీ దిస్ స్లైడ్ అండ్ ఐ విల్ ఫాస్ట్‌గా మీకు ఒక ఎగ్జాంపుల్‌తో ఈ పర్టిక్యులర్ థింగ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. ఓకే. సో, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఉన్నారా? ఉన్నారా అందరు ఇక్కడే? ఉన్నారు గదా! యెస్. సో, చిన్న సిట్యుయేషన్ తీసుకుందామండి. ఓకే. ఒక కంపెనీ, వండర్‌ఫుల్ కంపెనీ. ఆ కంపెనీలో బాస్. ఓకే. ఒకరోజు ఏం చేశారంటే, ఒక మేనేజర్ అతని దగ్గరున్న ఒక మేనేజర్‌ని పిలిచి, "నీకొక అసైన్‌మెంట్ ఇస్తున్నాను. నాకు వితిన్ 10 డేస్ ఐ వాంట్ ద రిపోర్ట్" అని చెప్తారు. అయితే ఆ వ్యక్తి అక్కడికెళ్తారు. వెళ్ళిన వెంటనే వాళ్ళ టీమ్‌తో కూర్చుంటాడు. టీమ్‌తో ప్రిపేర్ అవుతారు. చక్కగా ప్లానింగ్ చేసుకుంటాడు. ఎవ్రీథింగ్ ఈస్ డన్. మంచి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ బాస్ దగ్గరికెళ్తారు. ఆ రోజు ఆ బాస్ ఏమో ఏ మూడ్‌లో ఉన్నాడో తెలియలేదు. వెంటనే వెళ్లారు. సో, ఇక్కడ ఐ విల్ రిక్వెస్ట్ 2 ట్రైనర్స్ నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటా. హూ ఆర్ రెడీ టు ప్లే థిస్ యాక్ట్? ఎంతమంది ఉన్నారు నాతో రెడీగా? హూ విల్ ప్లే థిస్ యాక్ట్ విత్ మీ? భయమా? భయం లేదు గదా! సంధ్యారాణి గారు మీరు పార్టిసిపెంటే గదా! యెస్. సో, సంధ్యారాణి మేడము మేనేజర్. ఓకే. ఇక్కడికొచ్చేసి తర్వాత హసీనా గారు, హసీనా మ్యామ్ యాహ్! సుదర్శన్ సార్ ఆర్ యూ రెడీ? వండర్‌ఫుల్. యాహ్! సుదర్శన్ గారు మేనేజర్. ఓకేనా? వండర్‌ఫుల్. సుదర్శన్ సార్ ఈస్ ఎ మేనేజర్. అలాగే మనకి మన సుహాసిని మేడమ్ అనుకుంటా గదండీ! షీ ఈస్ ఎ ఎంప్లాయీ. అయితే మేనేజర్. వెంటనే హ్మ్, మన మేడమ్ ఎళ్లారు. సంధ్య గారెళ్లారు సుదర్శన్ గారి దగ్గరికి. ఫైల్ చూపించు. సో, ఫైల్ చూపించిన వెంటనే మన సుదర్శన్ గారికి ఆ రోజు ఏదో అయింది. ఏమైందో తెలీదు. వెంటనే ఆ ప్రాజెక్ట్ చూసి, "ఛీ! సంధ్య మ్యామ్ వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్? అసలు నేను ఇదేనా మిమ్మల్ని అడిగింది" అని ఇసిరేసారు. సో, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ సంధ్య మ్యామ్? ఫాస్ట్‌గా. చాలా బాధనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాహ్! ఆల్రెడీ హ్మ్. అలా ఇసిరేయడము. సో, బాధ అనిపించింది గదా! ఓకే. హ్మ్. సరే సుదర్శన్ గారు చేశారు. అయిపోయింది. సుదర్శన్ గారు చాలా కోపంలో మాట్లాడారు. వాట్ ఈస్ దిస్ నీ వర్క్ అసలు వేస్ట్. సో, సుదర్శన్ గారు ఆ టైమ్‌లో రియాక్ట్ అయిన వెంటనే ఆయన గురించి మనకు అక్కర్లేదు. పక్కన పెట్టేద్దాం. మీరు బయటకొచ్చారు. బయటకొచ్చాక మీకు హసీనా మ్యామ్ కనపడింది. ఓకే. షీ ఈస్ వన్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్. ఇప్పుడు
మనందరికీ తెలుసు గదా! మన విషయాల కంటే ఎక్కువ పక్కోడికి ఏం జరుగుతుందో బాగా అబ్జర్వ్ చేస్తది. అలాగే హసీనా మ్యామ్ వాడి వర్క్ ఆపేసి ఇక్కడేదో జరుగుతుంది గదా! ఇదేమో సూపర్ ఏదో జరిగిందనేసి వెంటనే వచ్చి మిమ్మల్ని అడిగారు సంధ్య గారు. "ఏంటి లోపల ఏం జరిగింది మ్యామ్? ఏం జరిగింది?" అని అంటారు. వాట్ విల్ యూ టెల్ హర్? ఏమని జెప్తారు? సో, ఇలా జరిగింది అని చెప్తాను మ్యామ్. బట్ అక్కడ ఎలా ఇసిరేసారు సార్ అని చెప్పను. సార్ బట్ జస్ట్ ఇలా ఇచ్చేసారు అని చెప్తాను. చెప్తారు గదా మీరు. ఇసిరేసారని చెప్తారా లేదా? చెప్తారు. అప్పుడు ఆవిడ ఆ హసీనా గారు కూడా మీ టీమ్ మెంబరే. ఓకే. షీ ఈస్ ఆల్సో ఫ్రమ్ యువర్ టీమ్. వెంటనే ఆవిడ అంటది, "సంధ్య మ్యామ్, సార్ ఎందుకు మ్యామ్ అలా బిహేవ్ చేశారు?" అంటే అప్పుడు మీరేం జెప్తారు? సార్‌కి ఈరోజు మూడ్ బాలేదనుకుంటాను. ఏదో అయింది ఇంట్లో ఏమో సో, అలా అని అంటాను. నేను చెప్పాను కాబట్టి మీరు చెప్పొద్దు. బావుంది. అంతే నేను చెప్పింది చెప్తారా మీరు? ఆ! మరీ అంత చెప్తారు. క్యారెంటే మీకు కోపమొస్తుంది. కోపంలో ఆయనది ఏదో 2, 3 మాటలు అంటారా లేదా ఆవిడ దగ్గరికెళ్ళాక? మా బాస్ విషయాన్ని ఆ! డబుల్ జేసి చెప్తారు అంటారు. మేడం. ఆ! సూపర్ సార్ డబుల్ సుదర్శన్ గారు. జేసి చెప్తారు. డబల్ చేసి చెప్తాం కదా సుదర్శన్ సార్. యూ ఆర్ కరెక్ట్ అండి. రియల్ ఇట్ హ్యాపెన్స్ అండి. దట్స్ నాట్ రాంగ్. దట్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకంటే మనకున్న వాల్యూ మనకొకటుంటది. అవునా? కాదా? ఎంత కష్టపడ్డాం. సో, ఈ సినారియోని నేను కొంచెం మార్చేస్తే సిమిలర్ సిట్యుయేషన్ ఇస్ హ్యాపెండ్. ఇప్పుడు అంటే ముందు సీనియర్ తీసుకుంటే హసీనా గారి దగ్గర వెంటనే ఇప్పుడు ఇందాక సుదర్శన్ గారు చెప్పినట్టు 2, 3 మాటలు కలిపి చెప్పిన వెంటనే రేపన్నాడు హసీనా గారికి సుదర్శన్ గారి మీద రెస్పెక్ట్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఉండదు. ఏది చెప్పాలంటే అమ్మో! వేస్ట్. సుదర్శన్ గారితో చెప్పకూడదు. ఎందుకంటే ఆయన అన్నిటికి అరుస్తారు. నో వే. ఎంత తప్పులున్నా పొద్దుపోయింది. నా తప్పులన్నీ నేను సరిదిద్దుకోను. నాకు రాంగ్ అయినా పర్వాలేదు. సంధ్య కూడా అదే అనుకుంటుంది. నేను ఎళ్ళను ఆయన దగ్గరికి. ఇలాగ అరుస్తున్నాడు. ఎందుకెళ్ళి ఏం లాభం? బట్ ఒక్కసారి ఇదే సినారియోని కొంచెం మనం పక్కన తిప్పుకుంటే సిమిలర్ థింగ్ హాస్ హ్యాపెన్. ఓకే. ఆవిడ చూసారు. బట్ ఇందాకన్నట్టుగా అరే! వాళ్ళ నా బాస్ ఎప్పుడు 10 ఏళ్ల నుంచి నన్ను తిట్టలేదు. ఏం చేసినా ఎప్పుడు అనలేదు నాకు. ఇవాళేదో అన్నారు అంటే బేసికల్లీ హి ఈస్ ఇన్ సమ్ ప్రాబ్లమ్. థట్ ఈస్ కాల్డ్ యువర్ సెల్ఫ్ అనాలిసిస్ చేస్తున్నారిక్కడ. కాబట్టి మీరాయన్ని అర్థం చేసుకున్నారు. ఒకటే అవును. నాకు ఇలాంటి సిట్యుయేషన్ నా లైఫ్‌లో వచ్చినప్పుడు నేను కూడా మా వాళ్ళ మీద ఇలాగే ఇసుక్కున్నాను కదా! సో, సార్ కూడా అలాగే ఇసుక్కునుంటారేమో నా మీద. ఇట్స్ ఓకే. నేను 10 ఏళ్ల నుంచి ఆయనకి వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు తిడుతున్న మాత్రాన నేను చెడ్డవాడేం కాదు కదా! నా దృష్టిలో సుదర్శన్ సార్. కాబట్టి బయటకొచ్చింది. అప్పుడు హసీనా మ్యామ్ అడిగింది. వెంటనే హసీనా ఈస్ యువర్ టీమ్ మెంబర్. ఇప్పుడు మీకు తెలుసు. ఏం చేయాలి? ఇప్పుడు నేను సుదర్శన్ గారి గురించి నేను తప్పుగా చెప్తే రేపటినాడు మీరే మీ బాస్‌ని తిట్టిన వారైతే రేపు హసీనా గారు కూడా సంధ్య గారి గురించి వేరే వాళ్ళకి చెప్తది కదా! మీరే మీ బాస్ గురించి తప్పుగా చెప్పినప్పుడు, ఆవిడ బాస్ మీరు. కాబట్టి రేపటి నాడు సంధ్య గారి గురించి బయటికెళ్ళి చెప్పొచ్చు. ఎందుకంటే షీ హాస్ లెర్న్డ్ ఫ్రమ్ సిమిలర్‌లీ నేర్చుకుంది మీ దగ్గర. అప్పుడు ఆవిడేం చెప్తారు మీరు? కాదు. యాహ్! సార్ మళ్ళీ అబద్ధం చెప్పొద్దు. కాబట్టి ఎందుకంటే దాని లాయల్టీ ఉండదు మీ ఇద్దరిలో. యెస్ నేను తప్పు చేశామంట. మన టీమ్‌లో అసలు సంధ్య గారేంటి, అదే హసీనా మ్యామ్ ఏంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి అద్భుతంగా వర్క్ చేశారని చెప్తున్నారు. బట్ నేనే సరిగ్గా రిపోర్ట్ చేయలేదంటున్నారు. కాబట్టి నాలోనే తప్పంటున్నారని తిట్టారు. అని మీరు హసీనా మ్యామ్ చెప్పిన వెంటనే అండ్ ఐ నో హసీనా మ్యామ్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఆవిడ అక్కడి నుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి షీ హావ్ అండర్‌స్టూడ్ అందరిని తిట్టారని కూడా తెలుసు ఆవిడకి. బట్ ఓన్లీ వన్ థింగ్ సంధ్య గారు ఇంప్రెషన్ పడిపోతుంది. అంటే ఇంత జరిగినా కూడా సార్ ఇన్ని మాటలన్నా కూడా బయటకొచ్చి ఆవిడ మననేమనట్లేదు. షీ హాస్ టేకెన్ ఆల్ ద బ్లేమ్ ఆన్ హర్. కాబట్టి షీ ఈస్ ఎ వండర్‌ఫుల్ లీడర్ అన్న ఫీలింగ్ గ్యారంటీ మీకు వస్తుందా లేదా హసీనా? విల్ యూ గెట్ ఇట్ ఆర్ నో? యెస్ ఆర్ నాట్ మ్యామ్? వస్తదా? సుదర్శన్ సార్ మీకు కూడా అనిపిస్తుందా సార్? సో, ఆ టైంలో సుదర్శన్ సార్ కూడా రియలైజ్ అవుతారు. అరె! నేను ఇంత అరిచాను కదా! పాపం అమ్మాయి ఏం మాట్లాడకుండా బయటికెళ్ళిపోయింది. అంటే తప్పు ఎవరిది? యాహ్! నాకు కోపం రావడం తప్పే. బట్ అక్కడ నేను తెలుసుకుంటే బెటర్ కదా! అని వెంటనే సుదర్శన్ సార్ ఒక్కసారిగా అయితే బాస్ అయిపోయారు కదా! హి హాడ్ టు రియలైజ్ హిస్ మిస్టేక్ కాబట్టి కొంచెం ఇప్పుడే నేను బయటపడితే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఒక డేస్ అయ్యాక నెక్స్ట్ డే ఆమెను పిలిచి సంధ్య యూ ఆర్ ఎ వండర్‌ఫుల్ ఎంప్లాయీ ఐ నో. బట్ ఐ హాడ్ ఎ సమ్ ప్రాబ్లమ్ విత్ మీ యెస్టర్‌డే. దట్స్ ద రీజన్ నేను మిమ్మల్ని అన్నాను గానీ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యూ. ఐయామ్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ హార్డ్ వర్క్ అన్నారు. అన్న వెంటనే సంధ్య గారు ఆల్రెడీ షీ హాస్ అండర్‌స్టూడ్ కాబట్టి, నో సర్ సమ్ మిస్టేక్ ఉంది కాబట్టి నన్ను తిట్టారు కాబట్టి డెఫినైట్లీ ఐ విల్ వర్క్ ఆన్ దిస్. నేను కష్టపడతానండి. మీకు నచ్చకపోయి ఉండొచ్చు. అది కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు. నా పని కూడా మీకు ఇరిటేషన్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ టైమ్ నేను ఇంకా బెటర్ ఆఫ్ అయిపోయి మీ దగ్గరకొస్తాను. ఇంకా బాగా మీరు కష్టపడతారు. నా టీమ్ ఇంకా బాగా కష్టపడుతుందన్న మాటతో అక్కడ సంధ్య గారు తనని తను సపోర్ట్ చేసుకున్నారు. టీమ్‌ని సపోర్ట్ చేసుకున్నారు. అలాగే కాకుండా ఆవిడ స్కిల్‌ని కూడా చూపిచ్చారు కాబట్టి, ఇంకోసారి సుదర్శన్ గారు ఆవిడని అనాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే, అరే! ఈ ప్రాబ్లమ్ కూడా ఇంత హ్యాపీగా తీసుకున్నారా ఏంటి అని. సో, దిస్ ఈస్ ద వే ఒక వండర్‌ఫుల్ థింగ్ ఇందాకే చెప్పాను నేను. ద 4 పార్ట్స్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ సెల్ఫ్ అవేర్‌నెస్ అయ్యారా లేదా మేడం సత్య గారు? మీ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకున్నారు కదా!
That is you have done. Self-awareness is nothing but understanding your own limitations, your own abilities, your own feelings. దాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి అక్కడ మీరు రియాక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్ ఇస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆర్ రెగ్యులేషన్. మీకు అక్కడ కోపం వచ్చింది, బాధ వచ్చింది, మీరు ఫైల్ ఇసిరేయచ్చు, వెళ్ళిపోవచ్చు ఆఫీస్ వదిలేసి. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు రియలైజ్ అయ్యారు, లేదు ఇది నాది కాదు, నేను ఈ పని చేసి తప్పు కదా, ఈ పని నేను చేసిన వెంటనే నా జాబ్ వెళ్ళిపోతుంది కదా, ఇన్నేళ్ళు కష్టపడ్డాను కాబట్టి నాలోని ఏదో ఇంప్రూవైజ్ చేసి బెటర్ కదా అని మీరు బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే మీ సోషల్‌గా మీరు ఆయన అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారా? దిస్ ఈస్ కాల్డ్ సోషల్ రిలేషన్‌షిప్స్. అంటే మీ బాస్‌తో ఉన్న ఫీలింగ్‌ని అర్థం చేసుకున్నారు. అరే! నా బాస్‌కి ఏదో ప్రాబ్లమ్ ఉందేమో, ఆయన ఇంట్లో ఏదో గొడవ అయిందో, లేకపోతే ఆయన కూడా బయట ఎవరో తిట్టాడేమో కాబట్టి ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన నాతో ఇలా తిట్టుండొచ్చు అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా లేదా? అంటే మన సొసైటీలో ఉన్న వాళ్ళతో మనం రియాక్ట్ అయినప్పుడు ఒక్కగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. సోషల్ రియలైజేషన్ అంటాం. ఆ రిలేషన్‌షిప్ అయింది. అర్థమైందా మేడం? అదయిపోయింది అక్కడ. నెక్స్ట్ వన్ ఇస్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అండి. మీరు బయటికొచ్చాక ఎప్పుడైతే హసీనా మ్యామ్ చెప్పారో, ఇప్పుడు మీరు ఒక మాట బాస్ నన్ను తిట్టాడు, మిమ్మల్ని కూడా తిట్టాడు, మీరు వేస్ట్, మీ వల్ల నేను ఈ మాటలు పడ్డాను అంటే, మీ ఇద్దరిలో ఉన్న రిలేషన్‌షిప్ పాడైపోతుంది. అలాగే వాళ్ళకి ఉన్న సుదర్శన్ సార్‌కి ఉన్న రిలేషన్‌షిప్ కూడా పాడైపోతుంది. బట్ మిమ్మల్ని మీరు రెగ్యులేషన్ చేసుకొని, ఫస్ట్ అవేర్ చేసుకున్నారు. తర్వాత మీరు మేనేజ్ చేసుకోగలిగారు. అలాగే ఆయన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి బయటకొచ్చాక మీ పర్టిక్యులర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళని కూడా అక్కడ సిట్యుయేషన్‌ని ఇంకో రకంగా, ఇంకో సినారియోలో తీసుకొచ్చి, మీ కొలీగ్‌కి, మీ పర్టిక్యులర్ టీమ్ మెంబర్ ఒక రిలేషన్‌షిప్ చేశారు కదా! దట్ ఈస్ వాట్ యూ హావ్ డన్. రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ చేశారు. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ అయ్యింది. కానీ దీనివల్ల మీరు నేర్చుకోగలిగారే తప్ప ఏది లాస్ అవ్వలేదు. ఒక్క మాట పడ్డారే తప్ప, ఆ మాట వల్ల మీకు 4 వస్తువులు మీ జీవితంలోకి వచ్చాయి. అవునా కాదా? సో దిస్ ఇస్ వాట్ టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ లైఫ్‌లో రోజు పెట్టుకోండి, రాసుకోండి. రోజు మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే ఇదొకటి మీ లైఫ్‌లో రాసేసుకోండి. సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ మేనేజ్‌మెంట్, సోషల్ అవేర్‌నెస్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. ఇది మీకు ఎప్పుడైతే ఉంటాయో గ్యారంటీ మీ లైఫ్‌లో సక్సెసేనండి. సెల్ఫ్ అవేర్‌నెస్ ఇందాక చెప్పాను. మీ గురించి మీరు తెలుసుకోండి. నో యువర్ ఎబిలిటీస్. అక్కర్లేని దానికి బయట పడకండి. లేకపోతే నేర్చుకోండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. కొత్త ట్రైనింగ్స్ తీసుకోండి. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకురండి. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అంటారు, "అబ్బా! నీ ఎబిలిటీ చాలా బాగున్నాయి. నువ్వు బాగా మాట్లాడతావు. అసలు నువ్వు మాట్లాడితే నీ గొంతుకు అదిరిపోతుంది" అంటారు. కానీ మనం ఏం చేస్తాం, వామ్మో! స్టేజ్ ఎక్కితే వాళ్ళు ఏమనుకుంటారో నన్ను అన్న ఫీలింగ్‌లో ఆగిపోతాం. నో. యెస్, యూ ఆర్ వండర్‌ఫుల్. మీకు మంచి వాయిస్ ఉంది. మీరు మాట్లాడగలరు. నీకు మంచి నాలెడ్జ్ ఉంది. కమ్ ఆన్ కమ్. పైకెళ్ళి మాట్లాడండి. సో దిస్ ఇస్ సమ్ పీపుల్ కూడా మిమ్మల్ని చాలా పుష్ చేస్తారు. నేర్చుకోండి. నెక్స్ట్ ఈస్ థింక్ బిఫోర్ యాక్ట్ అని చెప్పాను ఇందాక. యెస్, జాబ్ వదిలేయొచ్చు. కోపం వచ్చి ఫైల్ ఇసిరేయొచ్చు అక్కడ. బట్ ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎలా వింటారో, పోనీలే నాదో తప్పు అయ్యుండొచ్చేమో. నాలో తప్పుంది కాబట్టి నన్ను తిట్టారు కదా! ఇన్నేళ్ల నుంచి నన్ను ఎప్పుడు తిట్టలేదు కదా! ఒక్కసారి ఆలోచించండి ఒక పని చేసే ముందు. అలాగే ఆయన్ని గూడా అర్థం చేసుకోండి. ఆయన ఏ కండిషన్‌లో నన్నన్నారు. ఇన్ని రోజుల నుంచి అనలేదు నా బాస్ ఇవాళ అన్నారంటే, మేబీ ఆయనకేదో ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. లేతే ఆయన కూడా బాధపడుతున్నారేమో. అందుకని ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద తీర్చారేమో అనుకోవచ్చు. అలా మిమ్మల్ని మీరు అవేర్ చేసుకోవచ్చు. అలాగే రిలేషన్‌షిప్ అండి. మీకు, మీ కొలీగ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఇంత అద్భుతమైన రిలేషన్‌షిప్ ఉంటే ఆలోచించండి ఎంత బావుంటుందో. సో, అలాగా ఇలాంటి దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే, ఒకసారి హస్బెండ్ ఇంటికొస్తాడండి. చాలా హ్యాపీగా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన వెంటనే భార్య ఏం చేస్తదంటే మంచి వంట చేస్తది. సూపర్ మంచి వంట చేసి పెడుతుంది. ఆమె కూడా చక్కగా ఆఫీస్ నుంచి వచ్చింది. వంట చేసి పెట్టింది. వంట చేసి పెట్టిన వెంటనే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే, ఆఫీస్ తిట్టాడు కదా బాస్ ఇవాళ, ఇంటికొచ్చాడు. వచ్చిన వెంటనే లోపలికొచ్చాడు. వచ్చిన వెంటనే భార్యని, హాయ్ రండి, రండి, రండి. మీకోసం మంచి వంటలు చేశానండి. తినండి, తినండి అని పక్కన పెట్టేస్తది. పెట్టిన వెంటనే ఇతనికి అసలే కోపంగా ఉంది. ఏంటి నీ తిండి, నీ గోల 24 గంటలు నీ తిండి గోల తప్ప ఇంకేం లేదు నీది. ఛీ! ఛీ! నాకిది అక్కర్లేదని పడేస్తాడు. కోపమొచ్చి లోపలికెళ్ళిపోతాడు. భార్య బాధపడుతది. ఇంత పొద్దున్నే ఆఫీస్ నుంచి వచ్చా నేను, ఆయన కోసం ఇంత మంచి వంట చేశాను. ఇలా అంటారాయన అని చాలా బాధ అనిపిస్తది. వెంటనే ఛీ! నాకెందుకు ఇంత నేనెందుకు ఇంత తాపత్రయం పడాలి ఎప్పుడు చూసి నన్ను అంటుంటే అని ఆమె కూడా విసిరేసి, ఆమెకి కిచెన్‌లోకెళ్ళిపోయి గిన్నెలని టపా 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 సౌండ్‌లు చేసేసి, సదిరేసి, కింద మీద పడేసి, ఆ మూడ్ ఆఫ్ చేసుకొని ఇద్దరికిద్దరు హ్యాపీగా ఒక రూమ్‌లో ఆవిడ, ఒక రూమ్‌లో ఈయనెళ్లి పడుకొని పోతారు. వాట్ ద సిట్యుయేషన్ హ్యాపెండ్ హియర్. ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అండి. ఆ మ్యారేజ్ డేని చిన్న ప్రాబ్లమ్‌లో ఇద్దరు అయ్యారు. అదే మనం మేనేజ్ చేసుకుంటే ఆయన ఎప్పుడైతే హస్బెండ్ అరిచాడో వెంటనే భార్య, "అరే పోనీలే ఆయన ఇవాళ ఏదో విసుగులో ఉన్నాడు కాబట్టి అంటే అన్నారు. నన్నే కదా అంది. ఎవరిని అనలేదు కదా! ఎప్పుడూ అయినది కొత్తేం కాదు కదా మా ఇద్దరికీ. పోనీలే అని దగ్గరికెళ్ళి, సారీ అండి. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో నాకు అర్థం కాలేదు. కొంచెం విసుగ్గా ఉన్నారా? పోనీలెండి. కాసేపు మంచినీళ్ళు తాగండి. మళ్ళీ మనిద్దరం మాట్లాడుకుందాం. మీరు కూల్ అయ్యాక మాట్లాడదాంలేండి అని చక్కగా మంచి కాఫీ ప్రిపేర్ మంచి నీళ్ళు ఇచ్చిస్తే, అప్పుడు అది తాగి ఆయన కూల్ అయ్యి, అరే! అవును కదా! ఆఫీస్ విషయాలు ఎందుకు నేను ఇంటిలో తీసుకొచ్చాను?
ఎలాగో షూస్ ఇప్పాను గదా! అలాగే నా ప్రాబ్లమ్ కూడా బయట ఇప్పేసి రావాల్సిందే కదా! నేనెందుకు ఆఫీస్ ఇష్యూ తీసుకొచ్చి నేనిక్కడ అరిచాను. పాపం దానికేం తెలుసు? దాన్ని ఊరికే అరిచాను అని ఆయన రియలైజ్ అయ్యి, అప్పుడు ఇద్దరు కలిసి సారీ నాకు తప్పయింది. నేను అనుకోకుండా ఇలా చేశా. నేను మీద అరిచేసానని. లేదండి మీ తప్పు లేదండి. పాపం మీరే ఏదో ఫ్రస్ట్రేషన్‌లో నన్నన్నారు. ఏమనుకోవట్లేదు పర్వాలేదులెండి. మీరు కూల్ అయ్యాక ఇద్దరం తిందాంలెండి అంటే ఎంత హ్యాపీ అయిందని చూడండి సిట్యుయేషన్. జస్ట్ స్మాల్ చేంజ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. నేను చెప్పినంత ఈజీ అయితే కాదు. నేను చెప్పట్లే ఈజీ అని. బట్ కాంట్ వి మేక్ ఇట్? ఎంత పెద్ద సిట్యుయేషన్‌లో కొంచెం మనం తగ్గితే తప్పులేదు కదా! ఎవరి దగ్గర తగ్గుతున్నామండి? మనని ప్రేమించే హస్బెండ్ దగ్గరే కదా! పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కోసం కష్టపడతాడు. అలాగే మనం కూడా ఆయన కోసమే కష్టపడుతున్నాం కదా! పొద్దున్నే లేచి మనకేం అవసరం? మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా! ఈ జాబులు చేసే బదులు. హ్యాపీగా 10,000లో ఆయన బతకలేరా? మనం బతకలేమా? కానీ మన పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం లక్షలు సంపాదించుకుంటూ, మనం వాళ్ళ కోసం కష్టపడి, పొద్దున్నే వాళ్ళ కోసం చేసుకుంటే, ఇంత కష్టపడి ఒక చిన్న చిన్న దానికి ఇద్దరు ఆలోచించి గొడవలు చేసుకొని, ఎక్కడో సిట్యుయేషన్ క్రియేట్ చేసుకుంటే, ఎవరు బాధపడతారో ఆలోచించండి. మనం బాధపడతాం. పిల్లలు బాధపడతారు. సో, మన మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే, కొంచెం తగ్గితే ఏదైనా మన లైఫ్‌లో సాధించగలం. సో, ఇప్పుడు ఎప్పుడైతే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎందుకు దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనంటే, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్‌లో ఇది. ఏంటంటే, ఇందాక చెప్పాను. ఆఫీస్‌లో ప్రాబ్లమొస్తే మీ పెర్ఫార్మన్స్ లెవెల్స్ బాగుపడతాయి. ఇందాక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫిజికల్ హెల్త్ అండి. నేచురల్లీ కోపమొస్తే ఎవరికండి నష్టం? నాకే గదా! నాకు కోపమొస్తే. నాకు టెన్షనొస్తుంది, విసుగొస్తుంది, స్ట్రెసొస్తుంది, కోపమొస్తుంది. నా బాడీ లాంగ్వేజ్ మారిపోతది. దానివల్ల నేను ఏం తిన్నా నా ఒంటికి పట్టదు. ఏం చేద్దామన్నా చేయలేను. దాంతో నా ఫిజికల్ హెల్త్ దెబ్బతింటది. నా బీపీ రైజ్ అవుతుంది. దీంతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే మన మెంటల్ హెల్త్ అండి. అందరూ అంటారు మెంటల్ హెల్త్ అంటే ఒక జబ్బు అనుకుంటారు. కాదు హ్యాపీనెస్. మీ మెంటల్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మీరు ఏ పని చేసినా సక్సెస్‌గా ఉంటుందండి. కాబట్టి మీరు ఎమోషనల్‌గా ఆలోచించినప్పుడు మన మెంటల్ హెల్త్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆలోచించండి. హ్యాపీగా యోగా మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి మన దాంట్లో. ఎప్పుడైతే మన బాడీ బావుంటుందో, మన మెంటల్‌గా మన ఆలోచన విధానం బావుంటుందో, చేసే ఒక ప్రతి పని అద్భుతంగా ఉంటుంది. ఇందాకే చెప్పాను బెడ్‌షీట్ మడత పెట్టేది. పిల్లలు పడేసినంటే తల్లి ఒక్కసారి పోనీలే పాపం పొద్దున్నే వాళ్ళిద్దరూ పిల్లలు స్కూలుకెళ్ళాలి. వాళ్ళకున్న స్ట్రెస్ వాళ్ళకుంది. పొద్దున్నుంచి స్కూలు, సాయంత్రం ఈ క్లాసులు, ఆ క్లాసులు యేసుకుంటే పాపం ఇప్పుడు ఏం చేయకున్నంత మాత్రాన నా పిల్లలు అలాంటి వాళ్ళు కారు గదా! పోనీలే ఒక బట్ట మడత పెట్టి, కూర్చోపెట్టి కన్నా పడుకొని లేసి మడత పెట్టారనుకోండి, దీనివల్ల మీ ఆహ్, హ్యాబిట్స్ మారతాయి. మీకు చేసే పనిలో పద్ధతిగా ఉంటుందని చెప్తే పిల్లలు హ్యాపీ, మనం హ్యాపీ. సో, ఆలోచించండి. ఒక ఎమోషనల్‌గా మనం ఆలోచించి దాన్ని ఇంటెలిజెంట్‌గా కలుపుకొని చేసే పనులు ఎంత హ్యాపీగా ఉంటాయో. మన రిలేషన్‌షిప్స్ కూడా బాగుపడతాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా ఇంపార్టెంట్ అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనం చేసుకోకపోవడం వల్లనే రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. సో, అలాగా అనుకోవచ్చు. మేడం ఇంత మీరు అంటున్నారు కానీ చాలా కష్టం అండి. మా లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ వేరేగా ఉన్నాయండి. ఎవ్రీ వన్ హావ్ ప్రాబ్లమ్ అండి. బట్ ఎక్కడ మనం ఆగాలి అని అదొక్కటి తెలుసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటది. సో, అలాంటి దాంట్లోనే స్టాప్ టెక్నిక్. దట్ ఈస్ స్ట్రెస్. స్ట్రెస్ అందరికి ఉందండి. ఎవరికీ లేదండి. మనకే ఉందా? పిల్లలకి లేదనుకుంటున్నారా? పొద్దున్నే లేచి ఎంత చదువుకోవాలి వాళ్ళు. ఒక పక్క చదువుకోవాలి, స్కూల్‌లో స్పోర్ట్స్ అంటారు. ఇంటికొచ్చాక వాళ్ళు మళ్ళీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటున్నాం. వాళ్ళు పలానా కోచింగ్‌లోకేస్తున్నాం. వాళ్ళకి మళ్ళీ ట్యూషన్స్ పెడుతున్నాం. మా కొడుకు ఆల్ రౌండర్ అవ్వాలనుకుంటున్నాడు. చదువుకోవాలి. పాటలు పాడితే ఫస్ట్ రావాలి నువ్వు. డాన్స్‌కెళ్తే నువ్వు ఫస్ట్ రావాలి. డ్రాయింగ్ కాంపిటీషన్‌కెళ్తే నువ్వు ఫస్ట్ రావాలి. అరే! మన స్ట్రెస్ అనుకుంటున్నాం. మన పిల్లలకి మనం స్ట్రెస్ ఇస్తున్నాం. సో, అలాంటి స్ట్రెస్‌కి అందరు స్ట్రెస్‌లోనే ఉన్నాం కాబట్టి లెట్ అస్ హావ్ వండర్‌ఫుల్ వాక్. పొద్దున లేచి మంచి వాకింగ్ పెట్టండి. అందరూ అనుకుంటారు, "మేడం నీకు గంట టైం లేదు మ్యామ్ నాకు." గంట ఎవరు నడవమన్నారు? లేచి ఒక 15 నిమిషాలు కూర్చోండి. మీ పర్టిక్యులర్ గార్డెన్ ఏదో ఉంటది ఇంటి ముందు. మొక్కలు పెట్టుకుంటారు. అపార్ట్‌మెంట్ అంటే మనం మొక్కలు పెట్టుకుంటాం. ఒక్కసారి మొక్కలతో కాసేపు మాట్లాడుకోండి. ఎంత బావుంటది అనుకుంటారు మాట్లాడు. మొక్కలు చాలా రెస్పాండ్ అవుతాయి. మనమే రెస్పాండ్ అవ్వం. చక్కగా మొక్కలు చాలా రెస్పాండ్ అవుతాయి. కాబట్టి మొక్కలతో కాసేపు మాట్లాడుకోండి. వాకింగ్ చేయండి. కొంచెం యోగా చేయండి. మా ఆర్‌వీఆర్ గారున్నారు. కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేస్తారు మిమ్మల్ని. మంచి మంచిగా ఉంటాయి. అలాగే టుగెదర్‌నెస్ అండి. కలిసి పని చేసేంత హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో పని జరుగుతది. ఒక ఫంక్షన్ అయింది. అందరికి పనులివ్వండి. ఇవ్వం మనం. పని ఇవ్వాలంటే భయం మనకి. అమ్మో! వాడు చేయడేమో, వీళ్ళు సరిగ్గా చేయరేమో. ఏమైందండి ఒక్కరోజు పని తప్పైతే ఏమైంది? కరెక్షన్ అవుతుంది గదా! టుగెదర్‌నెస్‌గా వర్క్ చేయండి. ఓపెన్ మైండెడ్. ఎవ్వరు ఒక మాట అన్నా బాధపడకండి. ఎందుకంటే ఆ తప్పు నాలో ఉండుండొచ్చు. మేబీ ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. అవునా కాదా? ఒకసారి మా అత్తయ్య గారు తిడతారు. "నీకు వంట సరిగ్గా చేయలేదే" అంటారు. తప్పేముంది? కరెక్టే అయ్యుండొచ్చు. ఆ రోజు ఉప్పు ఎక్కువేసాను, తక్కువేసాను. నెక్స్ట్ మంచిగా చేయండి అయిపాయే. ఆవిడ మళ్ళీ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా బాగుపడితే మీకే తెలుసు. ఆ రోజు నెక్స్ట్ టైమ్ మీరు ఎంత బాగా చేస్తారో మీకే తెలుసు. కాబట్టి మెచ్చుకోవాలా అన్నది ఎవరు పెట్టుకోకండి. జస్ట్ ప్రైజ్ యువర్ సెల్ఫ్. అంటే అన్నారు. మనం కరెక్ట్ అవుతున్నామా లేదా అని ఇంపార్టెంట్. మనలో స్కిల్స్ పెరుగుతున్నాయా లేదా మనకి ఇంపార్టెంట్. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ అండి. అలా అని చెప్పానని చెప్పి ఎవరు తిట్టినా సారీలు మీరు ఫీల్ బ్యాడ్ అవ్వక్కర్ల. ఒక మాట అంటే లెట్ దెమ్ ఎక్స్‌ప్లెయిన్. మీకెలా అనిపిచ్చింది? దీనివల్ల వాళ్ళెలా కరెక్ట్ చేయగలుగుతారు? ఒక్కసారి పాజిటివ్‌గా మాట్లాడి చూడండి. అంతేగాని అరిచి మాట్లాడితే వేస్ట్. కాబట్టి మీకెలా బాధ అనిపిచ్చిందో వాళ్ళు కూడా అలా చెప్పి
మీకు చెప్తే నాకు ఇలా బాధ కలిగింది. సో, నెక్స్ట్ మీరు ఇలా చేస్తే నేను కూడా ఇలా చేసి మీకు ఎలా బాధ అనిపిస్తుందో నాకు తెలీదు గానీ నేను అలా చేయను. ఎందుకంటే ఐయామ్ నాట్ లైక్ థట్ పర్సన్ అన్నారనుకోండి అంతే. ఇంకా ఆ వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అనాలంటే చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే మీరు కూల్‌గా చెప్పేసారు కాబట్టి. అలాగే గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. మీ చుట్టుపక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ ఫ్యామిలీ, మీ మీ ఒంటికి, మీ ఆరోగ్యానికి, మీ ఇంటికి ఎవ్రీడే మార్నింగ్ గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ ఫీలింగ్స్‌ని ఆలోచించండి. ఫర్‌గివ్‌నెస్ తప్పులు అందరూ చేస్తాం. చాలా కష్టం. చాలా కష్టమైన పదం ఫర్‌గివ్‌నెస్. అది చాలా కష్టం. కానీ ప్రయత్నించండి. ఎవరైనా మీ తప్పు చేస్తే మనసులో అనుకోండి. మీరెక్కడైనా అనిపించిందనుకోండి, అరే! నేను ఇలాంటి తక్కువైపోతానేమోని. మనసులో అనుకోండి తప్పులేదు. బికాస్ ఇంటర్నల్ యూ ఆర్ ద పర్సన్ హూ హస్ గెట్టింగ్ పీస్. మీకు పీస్ కావాలి. ఆ వ్యక్తికి అవసరం లేదు. మీరు ఏం చేసినా ఆ వ్యక్తి మారడు. బట్ మనం మారాలి అనంటే ఫస్ట్ మనకి మనం చేద్దాం. ఎంపథెటిక్ ఫీలింగ్ పెట్టుకోండి. ఆ పొజిషన్‌లో నేను గూడా ఉంటే ఇలాగే చేస్తానేమో కాబట్టి నేను ఇలా చేస్తే బెటరే. నేను చేయకూడదు అన్న ఒక ఆలోచన. ఎంపథీ ఫీలింగ్స్ పెట్టుకోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని అరిచేసాడు. అవును కరెక్టే. నా భార్య నన్ను తిట్టింది. ఎందుకు పొద్దున్న లేచి పిల్లలకి బాక్స్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, ఆఫీస్‌కెళ్ళాలి, ఇంట్లో మళ్ళీ వచ్చాక పని చేసింది. నేనైతే హ్యాపీగా ఇంటికొస్తాను. హ్యాపీగా ఒక పేపర్ తీసుకుంటాను, చదువుకుంటూ కూర్చుంటాను. పాపం ఆవిడ ఇంటికొచ్చిన వెంటనే మళ్ళీ అన్ని పని చేశాక, మళ్ళీ నేనేమన్నా అంటే వాళ్ళన్నీ కరెక్ట్‌గా చేయలేదని మళ్ళీ నేను అంటున్నాను కాబట్టి, ఒక్కసారి నేను ఆమె పొజిషన్‌లో ఉంటే నిజంగా నేను ఇంత చేయగలుగుతానని ఒక్కసారి ఆలోచిస్తే ఎంత హ్యాపీగా వస్తుంది చూడండి ఒకసారి. అదొక ఫీలింగ్ తెచ్చుకోండి. అలాగే నవ్వండి, నవ్వించండి. నలుగురిలో కలుస్తారా? నవ్వుతూ ఉండండి. అందరితో మంచి ఎంజాయ్ చేయండి. అంతేగాని మీ ఇంటి సిట్యుయేషన్స్, పక్కింటి విషయాలు, ఆ ఇంటి విషయాలు కూర్చోపెట్టి అక్కర్లేని మాటలు మాట్లాడి గొడవలు పెట్టుకొని, ఆ ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా పాడు చేసుకోకండి. బికాస్ లైఫ్ ఈస్ వెరీ షార్ట్. సో, హ్యాపీగా బతకడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ బిజినెస్ అన్నా, మీ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నా కనెక్టివిటీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో, కమ్యూనికేటెడ్‌గా అద్భుతంగా కనెక్ట్ అవ్వండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోండి. సో, ఎండ్లీ. దిస్ ఇస్ హౌ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని ఒక మంచి రిలేషన్‌షిప్ బిల్డప్ చేసుకోవడానికి, మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే, మీ గోల్స్ అండ్ పర్సనల్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా, మీ కమ్యూనికేషన్ బాగుండాలన్నా, ఎవరైనా మీ ఇందాకే ఇన్‌స్పైర్ అవ్వాలి. ఒక టీమ్ మిమ్మల్ని చూస్తే అబ్బా! మా బాస్ అంత గొడవైనా కూడా లోపలికొచ్చి నన్ను మమ్మల్ని పెంచుకున్నాడు కదా! వాళ్ళని అనకుండా అన్న మాట, ఆ ఇన్‌స్పిరేషన్ నిజంగా ఆ టీమ్ అద్భుతంగా వర్క్ చేస్తుందండి. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా తగ్గిస్తాయి. ఎందుకంటే యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ థాట్ వే. మీకు ఆలోచిస్తారా ఇది అవసరమా నాకు లేదా? ఇప్పుడు నేనంటే నేను బానే అయిపోతా. కరెక్ట్ అయిపోతాను. కొట్టి తిట్టేసానంటే. బట్ నెక్స్ట్ డే ఆ వ్యక్తితో మళ్ళీ నేను మాట్లాడాలంటే ఆ వ్యక్తి ఎలా నాతో ప్రొసీడ్ అవుతాడు అన్న ఒక ఆలోచన ఇస్తే ఆలోచించండి. గెలుపు అప్పుడు అవసరం కాదండి. మీరెప్పుడు గెలుస్తారు అంటే మీరు ఎప్పుడైతే మీ మనసులో ఆ వ్యక్తికి మంచి చేశారన్న రోజే మీరు గెలుస్తారు. ఆ టైంకి మీకు తగ్గినా తప్పలేదు. కాబట్టి జస్ట్ థింక్ థాట్ వాట్ టు డూ ఈస్ రైట్ ఈస్ ఇంపార్టెంట్. అని ప్రతిసారి మనం గెలవాలనేది రైట్ కాదు. ఆ సమయానికి, ఆ సిట్యుయేషన్‌కి మీరేం చేస్తే ఆ సిట్యుయేషన్ బాగుపడుతుంది. ఆ టైంలో ఆలోచన విధానమే మీకు రైట్. కాబట్టి this is very important. Now I request a small activity. We'll close by this within 5 minutes. Now I have only 8 minutes in my hand. కాబట్టి 8 minutes లో 5 minutes యాక్టివిటీ పెడతాను. That will close the session. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ప్లీజ్ ఇప్పుడేం చేస్తానంటే మీరందరూ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండి. క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సిట్ స్ట్రెయిట్. సిట్ స్ట్రెయిట్. సిట్ స్ట్రెయిట్. కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రెయిట్. కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రెయిట్. అండ్ స్లోలీ ఐ వాంట్ ఎవ్రీవన్ టు క్లోజ్ యువర్ ఐస్ అండి. కళ్ళు మూసుకోవాలి. మీరు నన్ను మోసం చేస్తే పర్వాలేదు కానీ మీకు మీరు మోసాలు చేసుకోకండి. బికాస్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అందరినీ గ్యాలరీలో చూస్తాను. యా స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్ ఆల్సో. చేసుకొని అందరు స్ట్రైట్ గా కూర్చొని క్లోజ్ యువర్ ఐస్. ఎస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నౌ జస్ట్ లిజన్ మై ఇన్స్ట్రక్షన్స్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. పెద్ద శ్వాస. మెల్లగా శ్వాస వదలండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి. చిన్న పిల్లలకి పొట్ట ఎలా వస్తుందో బయటికి అలా రావాలి. దట్ ఈస్ ప్రాపర్ వే ఆఫ్ బ్రీతింగ్. సో మీరు గాలి మీ శ్వాస తీసుకున్నప్పుడు మీ పొట్ట బాగా ఉబ్బాలి. వెంటనే వెన్ యు ఆర్ రిలీజింగ్ యువర్ ఎయిర్, గాలి మీ శ్వాస వదులుతున్నప్పుడు మీ అబ్డమన్ అంటే మీ పొట్ట లోపలికెళ్ళాలి. ఎంత లోపలికెళ్తే అంత మంచిదండి. సో, సో ఫుల్ ఎయిర్‌ని బయటికి పంపించండి. యెస్. స్లోగా డూ దిస్. వండర్‌ఫుల్.
సో నా చాలా థాట్స్ కూడా మీ మైండ్‌లోకి వస్తున్నాయి. నాకు తెలుసు మేడం ఎందుకు చేపిస్తున్నారు? ఎందుకు చెప్పమంటున్నారు? మా పిల్లలు తిన్నారో లేదో? వంట అయిందా లేదా? రేపు ఎలా ఎళ్ళాలి ఆఫీస్‌కి? ఇవన్నీ మీకు ఆలోచనలు వస్తుంటాయి. రానివ్వండి. బట్ జస్ట్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ బ్రీత్ అండి. నిజంగా మీకు ఇవాళ అర్థమవుతుంది. ఒక బ్రీతింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఊరికే శ్వాస వదిలి తీసేస్తాం. బట్ అది ఎంత ఎనర్జీ లెవెల్స్ వస్తాయో మీకు ఆలోచించండి. వెన్ యూ ఆర్ బ్రీతింగ్ ఇన్ టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ వదలండి. ఈ బ్రీతింగ్ వల్ల మీ బాడీలో ఎక్కడైనా పెయిన్ అనిపిస్తుంటే అక్కడికి శ్వాసని పంపించడానికి ప్రయత్నించండి. కెన్ యూ టేక్ అ బ్రీత్? నౌ యూ షుడ్ ఫీల్ ఇట్ ఫ్రమ్ యువర్ హెడ్ టు ద టోస్ అండి. శ్వాస మీ బాడీలోకి వెళ్తుంది. ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఎస్. నౌ టుడే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అబౌట్ యువర్ లైఫ్. వాళ్ళు చాలా మీ గిల్ట్ ఫీలింగ్ మీ లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాబోతున్నాయి. So let us see this activity. Okay. Music వస్తుందా? You getting the music? So they don't talk. Just relax your body. Relax your body. Relax your body. Take a long breath. Hold the breath. Just fast. Take a long breath. A long breath. Now you can feel the air and feel your breath. అది ప్రతి ఒక్క శ్వాస మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీ హెడ్ కళ్ళ దగ్గర నుంచి చేతులకి వేళ్ళకి పొట్టలు నెక్ పార్ట్ చెస్ట్ పార్ట్ గోయింగ్ టు యువర్ నీస్ గోయింగ్ టు యువర్ టోస్. ఎస్. శ్వాస మీ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ది బాడీకి వెళ్తుంటే యూఆర్ ఫీలింగ్ వెరీ వెరీ రిలాక్స్డ్. యూఆర్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్. లెట్ us లైఫ్ లో ఎన్నో రకరకాల ఎంతో మందిని మీరు బాధ పెట్టుంటారు. ఎంతో మందిని మీరు బాధపడుతుంటారు వాళ్ళ వల్ల. ఆ వ్యక్తి అంటే మీకు కోపం, ఆ వ్యక్తి అంటే విసుగు. ఆ సిచ్యుయేషన్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ సిచ్యుయేషన్ గుర్తు తెచ్చుకోండి. ఏ రోజైతే మీరు తప్పు చేసినట్టు అనిపించింది, మీరు బాధపడ్డ రోజు, మీరు ఎవరినైనా బాధ పెట్టిన రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వల్ల మీ గిల్ట్ ఫీలింగ్ లో ఉన్నారు. కానీ ఆ వ్యక్తి నేను ఇలా అనేసాను, ఒక వ్యక్తిని తిట్టేశాను, అసలు ఆ రోజు నేను అనకపోయింది మా రిలేషన్స్ చాలా బాగుండేవి, ఆ రోజు ఆ ఎమోషన్ ని నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అనేసింది వల్ల మా ఇద్దరికి బాధ. నాకు టైం దొరకలేదంటే సారీ చెప్పాను. టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ సే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్. ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఎవరి వల్ల జరిగింది, నా వల్ల వాళ్ళ వల్ల జరిగింది, తప్పు జరిగిపోయింది, గిల్ట్ లో ఉండిపోయాను నేను. సే టు దట్ థింగ్, సే టు యువర్ సెల్ఫ్ ఆల్సో. దానివల్ల మీరెంత బాధపడ్డారు, మీ బాడీని ఎంత బాధ పెట్టారు, మీ మైండ్ ఎంత బాధ పెట్టారు, మీ హెల్త్ ఎంత బాధ పెట్టారు. దానివల్ల మీరు కరెక్ట్ గా తినలేకపోవడము, వాళ్ళతో కలవలేకపోవడము, రోజు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడము, వాళ్ళని బాధ పెట్టాలని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడము. సే సారీ టు యువర్ సెల్ఫ్ అండ్ టు దట్ పర్సన్. ఐఎమ్ సారీ, నేను పని చేశాను, I love my body. I love you. Say these words. I love you. And thank you to the God అండి. ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చారు. కానీ నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోబోతున్నాను. సో ప్లీజ్ లెట్ us think those days. ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఏ వ్యక్తిని అయితే మీరు బాధ పెట్టారో, అది ఏ వ్యక్తి వల్ల మీరు బాధపడ్డారో, దానివల్ల మీ సిచ్యువేషన్ ఏదైతే బ్యాడ్ అయిపోయిందో, ఆ గిల్ట్ ఫీలింగ్ మనసులో ఉండిపోయింది, ఆ బాధ, ఆ లోన్లీనెస్. ఒకప్పుడు నేనంటే ఇష్టపడేవాడు, నేను వెళ్తే ఇలా ఉండేది, అలా ఉండేది, ఆనందంగా ఉండేది. బట్ ఇవాళ అక్కడికి వెళ్ళలేకపోతున్నా, వెళ్తే ఏదో ఒక ఫీలింగ్. ఆ రోజు అలా సిచ్యువేషన్ వల్ల నేను అది బయటికి రాలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. క్రియేట్ దట్ సిచ్యువేషన్, బ్రింగ్ దట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ మైండ్ అండ్ సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఎస్. అగైన్ అండ్ అగైన్ సే దీస్ వర్డ్స్. నన్ను చాలా బాధ పెట్టాను, నేను చాలా బాధపడ్డాను, కష్టం అనిపించింది. కానీ ఆ రోజు నేను ఇలా అనకపోయింటే బాగుండేది, ఆ రోజు నేను ఇలా చేయకపోయింటే బాగుండేది, మీ ఇద్దరం బాగుండేవాళ్ళం. ఆ సిచ్యువేషన్ నేను ఇలా రియాక్ట్ అయ్యాను కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి. ఎన్నో రోజులు అనుకున్నాను, వెళ్ళాలి, మాట్లాడాలి, సారీ చెప్పాలి, ఒక గిల్ట్ ఫీలింగ్ లో ఉండిపోయారు. సో టుడే సే దీస్
these words to your friend, your family, your brother, sister, husband, wife, kids. ఎవరినన్నా మీరు ఎవరినైనా బాధ పెట్టుంటారు. వాళ్ళ వల్ల మీరన్నా బాధపడుంటే మీ బాస్ అయినా పర్వాలేదు, ఎవరైతే పర్వాలేదు, ఎవరినైతే మీరు బాధ పెట్టారో లేదా పడ్డారో వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని say these words. I'm sorry. Please forgive me. I love you. Thank you. ఎస్, ఆ సిచ్యుయేషన్ నా మైండ్లోకి వచ్చేసింది. నేను చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజు నేను ఇలా చేసేసాను. బట్ ఇప్పుడు నాకు కొంచెం కూల్ అయిపోయాను. ఐ కెన్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ సారీ చెప్పేసాను. నా బాడీని బాధ పెట్టాను, నా మనసుని బాధ పెట్టాను, నా ఫ్యామిలీని బాధ పెట్టాను. లెట్ us టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ దట్ గిల్ట్. ఆ గిల్ట్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. మీరు బయటకు వస్తున్నారు నెమ్మది నెమ్మదిగా. సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఎస్, నా మైండ్ కొంచెం కూల్ అయింది. ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఆ రోజు ఉన్న బాధ తగ్గింది. వాళ్ళని అనేసాను, ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నాను, ఆ వ్యక్తికి మా మాట అనేసాను. క్రియేట్ దట్ సిచ్యుయేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్. అగైన్ రీక్రియేట్ చేసుకోండి. ఆ రోజు జరిగింది, దానికి వెళ్ళాలంటే భయం, మళ్ళీ ఏం జరుగుతుందో భయం, వాళ్ళు ఏమంటారో అని భయం, ఆ సిచ్యుయేషన్ మళ్ళీ నా లైఫ్ లోకి వస్తే నేను అది డీల్ చేయలేనేమో అన్న భయం. ఎందుకు కాలేరు? ఒక్కసారి సిచ్యుయేషన్ తెచ్చుకోండి. అక్కడ మీ తప్పైతే లేదా వాళ్ళది తప్పైతే సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, యు ఫీల్ బెటర్. కళ్ళల్లో నీళ్ళు వచ్చినా రానివ్వండి, ఇట్స్ ఫైన్, బయటికి రానియండి. ఆ బాధ ఎన్నో రోజుల్లో నుంచి ఉన్న బాధ. ఆ రోజు మా నాన్న అలా అనుకుంటే బాగుండేది, మా అమ్మని అలా అనుకుంటే బాగుండేది, మా అన్నయ్యని అలా అనుకుంటే బాగుండేది, మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా రిలేటివ్స్, నా పిల్లలు, ఎవరినో ఆ రోజు అనుకోకుండానే సార్ ఇట్స్ ఓకే, వాళ్ళు బాధ పెట్టా. ఇవాళ ఈ వర్డ్స్ అనండి, గ్యారంటీ మీరు ఆ గిల్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఎస్, థ్యాంక్ యూ. స్లోగా 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 కవులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. స్లోగా రబ్ యువర్ హ్యాండ్స్. మీ కళ్ళ మీద పెట్టుకొని మీ బాడీకి అంతా కొంచెం ఎనర్జీని అంతా మీ బాడీకి పాస్ ఆన్ చేసుకోండి. అండ్ స్లో అండ్ స్లో అండ్ స్లో ఓపెన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆర్వియా సార్, థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ గంబా నాగేశ్వర సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు టాక్, టు హ్యావ్ అ వండర్ఫుల్ కన్వర్సేషన్ విత్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Over to Thank the you so host. much, madam. Thank you so much. We love your session. Thank you so much. మీకు డిజిటల్ గా థ్యాంక్ యూ మ్యామ్. మా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. ఎప్పుడైనా ఎన్ని చుట్టాలు ఇంటికి వెళ్ళినా, పిన్నున్నా, పెద్దమ్మ ఉన్నా, అత్తున్నా ఉండదండి. అమ్మొస్తేనే ఆ మజా వేరు, అమ్మొస్తే ఆ లాలింపు వేరు, అమ్మొస్తే ఆ పరిపాలన వేరు, పాలన వేరు, ఆప్యాయత వేరు, ప్రేమ వేరు. అంతే కదండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాధవి మ్యామే చెప్పాలి. అన్నంత అద్భుతంగా మీరు చెప్పారన్ను, అది అద్భుతం అనే అంటాను. ఎందుకని ఇంకేం కావాలండి. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్ ఇన్ అవర్ లైఫ్స్. డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత అద్భుతంగా చెప్పినటువంటి మేడం గారికి ప్రత్యేకంగా 198 తెలియజేస్తాం మ్యామ్. మా బ్యాచ్కి ఆర్పీగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ ఆర్వీఆర్ సార్ తరఫున, ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నట్టు నా తరఫున, మా మెంటర్స్ తరఫున, మరీ ముఖ్యంగా ఎవరి కోసమైతే అందరం ఒక వేదిక చోటుకి చేరామో మా పార్టిసిపెంట్స్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. మీతోనే ప్రారంభించినటువంటి మా 198 విశాఖపట్నం బ్యాచ్ ఆ మహాయజ్ఞం అద్భుతంగా ప్రారంభమైంది, అద్భుతంగా కొనసాగుతోంది. చివరికి వచ్చేటప్పటికి ఆ అద్భుతాన్ని మరింత ఒక మెట్టు పైకెక్కించడానికి మీరు వచ్చారు. మరోమారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ ప్రెజెన్స్ మ్యామ్. యాక్చువల్ చెప్పాలంటే మ్యామ్కి ఇబ్బంది పెట్టానండి 2 సార్లు. మ్యామ్ రావాలి, కానీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి బిజినెస్ వల్ల మేడం గారు రాలేకపోయారు. ఆయనే ఎట్టకేలకు వచ్చారు, ఆశీర్వదించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ అండ్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ విత్ అవర్ పార్టిసిపెంట్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీకు క్లోజ్ చేసేస్తాను సార్. అలాగే మ్యామ్. లేదు మ్యామ్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. మా పార్టిసిపెంట్స్ మిమ్మల్ని వదిలేదు లేదు.
లేదండి, ఆర్వీఎస్ సార్ ముందుగా చెప్పారు, ఇంకా టైం ఉంది మాకు ఇంకా. మీ అంటే సెక్షన్స్ గట్టిగా వచ్చేసారు బికాస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ప్రెసిడెంట్. సార్ హ్యాస్ గివెన్ us Yes, wonderful to close the session. every day we conclude by 9:40, ma'am. Every day we conclude by 9:30, 9:40. 9:30 కల్లా క్యూఏ సెషన్ కూడా అయిపోతుంది మ్యామ్ ఎవ్రీడే మరి. కాకపోతే పార్టిసిపెంట్స్ ఇంట్రెస్ట్ పై మేము అడ్వాన్స్ అవుతుంటాం అనమాట. అది కూడా 10 నిమిషాలు మాత్రమే. ఓకే డియర్ ఫ్రెండ్స్, నా మ్యామ్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ హై హియర్. ప్లీజ్ ఫార్వర్డ్ యువర్ క్వశ్చన్స్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మ్యామ్ గారిని సంధించండి, ఒక 2 లేదా 3. బిఫోర్ దాట్ నాకు ఈ యాక్టివిటీ వల్ల మీకు ఎవరికైనా ఏదైనా అనిపించుంటే ఒక్కళ్ళే షేర్ చేయండి అంతే. ఓకేనా? దెన్ విల్ గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎనీవన్ వాంట్ టు షేర్ ఈ ఎనీథింగ్? యాక్టివిటీలో మీ అనుభవాలు మేడం ఒకసారి పంచుకోండి. ఈ యాక్టివిటీలో మీ అనుభవాలను ఒకసారి పంచుకోండి. మీరు ఎటువంటి అనుభవానికి లోనయ్యారు? సుదర్శన్ గారు చెప్పండి. లక్ష్మి మ్యామ్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హలో మ్యామ్. మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ సెషన్ మాత్రం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నిజంగా మనం ప్రతి సిచ్యువేషన్ లోని మనం ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించి మాట్లాడితే అక్కడ ఎంత బాగుంటుంది అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ హోపోనో ప్రేయర్ ని ఇన్వాల్వ్ చేసి మన ఇంటర్నల్ గా ఉన్న పెయిన్స్ ని ఎలా తీసేయాలన్నది కూడా విత్ మెడిటేషన్ తో చాలా బాగా చేయించారు మ్యామ్ యాక్టివిటీ కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్.